అరే ఇక్కడ పూలు ఉన్నాయే. అవునక్క, వెళ్దామా అక్కడికి? వెళ్దాం అక్క, దాండి వెళ్దాం. అరే ఇక్కడ రకరకాల పూలు ఉన్నట్టున్నాయి కదా? అవునక్క, మరి వెళ్ళి చూద్దామంటారా? చూద్దాం అక్క. అక్క ఈ పూల చెట్లు చాలా బాగున్నాయి కదా అక్క? అవును సిస్టర్, చాలా బాగున్నాయి. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి చెప్పండి సిస్టర్. బైబిల్ గ్రంథంలో ఉన్న పూల గురించి క్విజ్ గా తెలుసుకుందామా? తెలుసుకుందాం సిస్టర్. పువ్వులు భలే ఉన్నాయి కదా సిస్టర్స్ అండ్ బ్రదర్? అవును సిస్టర్, భలే ఉన్నాయి. అయితే బైబిల్ గ్రంథంలో పువ్వుల గురించి నేను క్వశ్చన్ అడగనా? అడగను సిస్టర్. బైబిల్ గ్రంథంలో పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించండి అని అనిన వ్యక్తి ఎవరు సిస్టర్? యేసు ప్రభువు శిష్యులతో చెప్పారు కదా సిస్టర్? అవును సిస్టర్. లూకాసు వార్త 12వ అధ్యాయం 27వ వచనం సిస్టర్. భలే చెప్పారు సిస్టర్, చాలా బాగా చెప్పారు సిస్టర్. థాంక్స్ బ్రదర్. సిస్టర్ చెప్పండి. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, అడగండి సిస్టర్. పరమగీతంలో ఉన్న గొర్రెల కాపరి తన మందని ఎక్కడ మేపుతాడు? పద్మములు ఉన్న చోట కదా సిస్టర్? అవును సిస్టర్. రిఫరెన్స్ పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. చాలా బాగా చెప్పారు సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. అవును సిస్టర్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ సిస్టర్. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, థర్డ్ క్వశ్చన్ నేను అడుగుతాను, అడగండి సిస్టర్. బలిరక్కస చెట్లలో ఏ పువ్వు లాగా శూలమితి కనిపిస్తుంది? వల్లి పద్మం కదా సిస్టర్? భలే బాగా చెప్పావు బ్రదర్. రిఫరెన్స్ పరమగీతములు 2వ అధ్యాయము 1-2 వచనములు సిస్టర్. బాగా చెప్పావు బ్రదర్. బాగా చెప్పావు బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. అరే ఈ గడ్డి పువ్వులు చాలా బాగున్నాయి కదక్క? అవును సిస్టర్. అక్క మిమ్మల్ని అందరు నేను ఒక క్వశ్చన్ అడగనా? అడగండి బ్రదర్. నరుని ఆయువు ఏ పువ్వుతో పోల్చబడింది? అడవి పువ్వు లాగా బ్రదర్. అవును సిస్టర్. రిఫరెన్స్ కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 15వ వచనము. చాలా బాగా చెప్పారు సిస్టర్. రిఫరెన్స్ అండ్ ఆన్సర్ ఆలోచించి. థ్యాంక్ యూ బ్రదర్. అక్క ఆ పువ్వుల కంటే ఈ పువ్వులు ఇంకా చాలా బాగున్నాయి కదా? బాగున్నాయి సిస్టర్. మరి 5th క్వశ్చన్ నేను అడగనా? అడగండి సిస్టర్. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవని ఎవరితో అన్నారు? అక్క ప్రియుడు శూలమితితో అన్నాడు కదా? అవును సిస్టర్. రిఫరెన్స్ పరమగీతంలో గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం కదా? బాగా చెప్పావు సిస్టర్. థాంక్స్ సిస్టర్. అవును సిస్టర్, బాగా చెప్పావు. థాంక్స్ సిస్టర్. అవును సిస్టర్, ఆలోచించి బాగా చెప్పారు సిస్టర్. థాంక్స్ బ్రదర్. ఓకే, 6th క్వశ్చన్ నేను అడుగుతాను. అహరోను కర్ర చిగురించి ఏ పువ్వు పూసింది? బాదం పువ్వు కదా సిస్టర్? అవును సిస్టర్. రిఫరెన్స్ సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనము. చాలా బాగా చెప్పారు సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. మీరు చెప్పారంటే అది కరెక్ట్ అయ్యే ఉంటుంది. అక్క నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, అడగండి అక్క. ఫరో ఉద్యోగస్తుని కళలో ఏ చెట్టు పువ్వు కనిపించింది? అక్క ద్రాక్ష చెట్టు పువ్వులు కదా? అవును బ్రదర్, బాగా చెప్పావు. రిఫరెన్స్ ఆదికాండము 40వ అధ్యాయము 10వ వచనం సిస్టర్. అవును బ్రదర్, చాలా బాగా చెప్పావు. చాలా బాగా చెప్పావు రామ్. థ్యాంక్ యూ సిస్టర్. భలే చక్కగా ఆలోచించావు బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. అక్క అక్క ఈ పువ్వుల చెట్ల మధ్య అంజూరపు చెట్టు కాయలు కూడా ఉన్నాయి, చూసారా? చూసాను సిస్టర్. అక్క మిమ్మల్ని అందరిని ఇప్పుడు నేను క్వశ్చన్ అడగనా? అడగండి బ్రదర్. ఐగుప్తు దేశంలో వడగండ్లు పడినప్పుడు ఏ పువ్వులు గల చెట్లు చెడిపోబడ్డాయి? జనప చెట్ల పువ్వులు కదా? అవును సిస్టర్. రిఫరెన్స్ నిర్గమకాండము 9వ అధ్యాయము 31వ వచనం నుంచి 32వ వచనం వరకు. మీది రాంగ్ అనుకోండి సిస్టర్ ఆన్సర్. లేదు బ్రదర్, తను కరెక్ట్ గానే చెప్పింది. కరెక్ట్ గానే చెప్తుందా? అవును బ్రదర్, మీరందరూ కరెక్ట్ అంటున్నారు కాబట్టి నేను కూడా కరెక్ట్ అనే అంటున్నాను. అక్క అక్క సన్నజాతి చెట్లు కూడా ఉన్నాయి అక్క, వాటి పూలు భలే మంచి స్మెల్ వస్తున్నాయి. అవునక్క. అయితే 9th క్వశ్చన్ నేను అడుగుతాను, అడగండి సిస్టర్. దుష్టుడు ఏ చెట్టు పువ్వులాగా రాలిపోతాడు? ఓలివ చెట్టు పువ్వులు కదా సిస్టర్? అవును సిస్టర్. యోబు గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనం సిస్టర్. భలే చెప్తున్నారు సిస్టర్ మీరు. థాంక్స్ సిస్టర్. అవును సిస్టర్, బాగా చెప్తున్నారు. చాలా బాగా చెప్తున్నారు సిస్టర్ మీరు. అక్క మందార పూలు భలే ఉన్నాయి కదా అక్క? అవును బ్రదర్. ఓకే, 10th క్వశ్చన్ నేను అడుగుతాను, అడగండి సిస్టర్. యెహోవా తన స్వాస్థ్యము విడువగా ఏ పువ్వు వాడిపోతుంది? గడ్డి పువ్వు కదా సిస్టర్? అవును సిస్టర్. రిఫరెన్స్ యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనము. చాలా బాగా చెప్పారు సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. మీరు చెప్తారని నాకు ముందే తెలుసు సిస్టర్. చాలా బాగా చెప్పారు సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. ఈ పువ్వులు భలే ఉన్నాయి కదా సిస్టర్స్? అవును సిస్టర్స్. నేను ఒక క్వశ్చన్ అడగనా సిస్టర్? అడగండి సిస్టర్. అడవి ఉల్లసించి ఏ పువ్వులాగా పూస్తుంది? సిస్టర్ కస్తూరి పుష్పం కదా? అవును బ్రదర్, చాలా బాగా చెప్పావు. రిఫరెన్స్ యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం సిస్టర్. బాగా చెప్పావు బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. అవును బ్రదర్, బాగా చెప్పావు. థ్యాంక్ యూ సిస్టర్. చెప్పావు బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్.
చివరిగా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అడగండి సిస్టర్. యెరూషలేము స్తంభము మీద పీటలు ఏ పుష్పం వంటి పనిగలవై ఉన్నాయి? అవును సిస్టర్. రిఫరెన్స్ చెప్పండి. బాగా చెప్పారు సిస్టర్. చాలా బాగా చెప్పారు సిస్టర్. చూసారు కదా బైబిల్ గ్రంథంలో ఉన్న పువ్వుల గురించి క్విజ్. మరి ఒక వీడియోలో మరి ఒక క్విజ్ తో మరలా కలుసుకుందాము. మీ అందరికీ మా వందనములు. బాయ్ బాయ్. ఈ క్విజ్ బాగా జరిగింది కదా సిస్టర్స్ అండ్ బ్రదర్స్? అవును సిస్టర్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగును సిస్టర్. అవును బ్రదర్స్. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు.